ఆ స్టైల్ చూడు, ఆ నడక చూడు. ఎవరిదనుకుంటున్నారు? మన మెగాస్టార్, అందరి కళల రాకుమారుడు మెగాస్టార్ గురించి ఈ రోజున మీకు కొంత పరిచయాన్ని ఇస్తాను. ఆగస్టు 22న చిరంజీవి ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1955 సంవత్సరం మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు మరియు అంజనాదేవి దంపతులకు తొలి సంతానంగా జన్మించారు. అతని తండ్రి కొణిదెల వెంకట్రావు కానిస్టేబుల్గా పనిచేసేవారు. వీరికి ఎక్కువగా బదిలీలు అవుతుండడం వల్ల చిరంజీవి పాఠశాల విద్య అనేక చోట్ల సాగింది. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి మరియు మొగల్తూరులో పూర్తి చేశారు. ఇతడు ఎన్సీసీ క్యాండిడేట్ మరియు 1970లో ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నారు. ఇతనికి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. నటనపై ఉన్న ఆసక్తితోటి డిగ్రీ పూర్తి కాగానే 1976లో చెన్నైకి వెళ్ళి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి తెలుగు హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు సుస్మిత మరియు శ్రీజ, ఒక కుమారుడు రామ్ చరణ్. ఇతను కూడా సినిమాలో నటుడు. చిరంజీవికి 2 సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్. చిరంజీవి గొప్ప మానవతావాది కూడా. రక్తం లేకపోవడం వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదనే నినాదంతో చిరంజీవి 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించారు. ఈ ట్రస్ట్లో బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ఉన్నాయి. కోవిడ్ బారిన రోగుల అవసరాలను తీర్చడానికి చిరంజీవి మే 2021లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా ఆక్సిజన్ బ్యాంకులు మరియు అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. ఇతని అసలు పేరు శివశంకర వరప్రసాద్. తల్లి ఇతన్ని అంజనాదేవి గారు ఇతన్ని చిరంజీవి అనే పేరుతో సినిమా తెర మీద చిరంజీవి అనే పేరు ఉండేలా చూసుకోమని సలహా ఇవ్వడంతో ఆ పేరుతోటి అతను చిరంజీవి అయినాడు. చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా తెలుసుకోవాలనే ఉత్సాహం ఎందరికో ఉంటుంది. నా వైపు నుంచి నేను అతి కొద్ది సమాచారాన్ని మాత్రమే నేను చిరంజీవి గారి గురించి ఇవ్వగలుగుతున్నాను. ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.